అధ్యక్షులు కేశినేని శివనాథ్ చిన్ని కామెంట్స్. చంద్రబాబు, లోకేష్ కారణంగా నేను ఏసీఏ అధ్యక్షుడయ్యాను. విశాఖ స్టేడియంలో మౌలిక వసతులు లేవని చెప్పారు. వాటిని ఆధునీకరించాలని మాకు సూచించారు. జనవరి 20 నుంచి మార్చి 1 నాటికి స్టేడియం అభివృద్ధి చేశాం. 34 గదుల్ని అభివృద్ధి చేసి 320 టాయిలెట్లను ఆధునీకరించాం. వెంకటపతిరాజు వంటి వారు డ్రెస్సింగ్ రూమ్ చూసి మన పనితీరు మెచ్చుకున్నారు. 2 మ్యాచ్లయ్యాక ఎలివేషన్ పనులు పూర్తి చేస్తాం. ప్రేక్షకులకు వినోదం పంచేలా మా స్టేడియం ఉంది. అన్ని ఫ్లడ్ లైట్లతో 2 నెలల్లో అభివృద్ధి చేయడం గొప్ప విషయం. ఇందులో కష్టపడిన వారందరికీ నా ధన్యవాదాలు. నిష్ణాతులుగా ఉన్న వారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వ సలహాదారులుగా ప్రకటించి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలకు వచ్చే విధంగా, అంతేకాకుండా ప్రాచీనమైన మనం చూస్తే లేపాక్షి, ఇటువంటి కొండపల్లి, ఇటువంటి హెరిటేజ్ స్థలాలను డెవలప్ చేసే విధంగా, ఇటువంటి హస్తకళలను పోషించే విధంగా వాళ్ళ నలుగురు అన్ని రంగాల్లో గొప్పవారిని తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ సలహాదారులుగా చేశారు. దానికి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో మనం చూస్తే ఎవరికైనా పొలిటికల్ ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వ సలహాదారులు ఉండేవాళ్ళు. కులమతాలకు అతీతంగా ఇవాళ చాలా చక్కగా చేశారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వీళ్ళు నలుగురు యొక్క సలహాలు ఎంతో అవసరమని అందరం భావించే సమయంలో వారు ఇటువంటి ప్రకటించడం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు బిల్ గేట్స్ను కలిసి రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక వంటి రంగాలలో వారి సహాయం కోరటం జరిగింది. తప్పకుండా వారు మన సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇవాళ ఈ గత 7.5 నెలల పాలనలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పన విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. వీటిలో భాగంగానే మేము కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి టూర్లు, విజయవాడకి ఔటర్ రింగ్ రోడ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి రైల్వే లైన్ కానీ, వీటికి తోడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కానీ, గూగుల్ రావడం కానీ, మైక్రోసాఫ్ట్, రిలయన్స్ లాంటి ఎన్నో సంస్థలు రావడంలో కానీ, ఆయన పలుమార్లు కేంద్ర మంత్రుల దగ్గరికి వచ్చి ఎన్నో పథకాలకు సంబంధించిన డబ్బులు తీసుకురావటమే కానీ, మనం చూస్తే ఇవాళ సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షించడంలో వారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, అంతేకాకుండా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో గట్టిగా కృషి చేస్తున్నారు. వీటిలో భాగంగానే మనం చూస్తే మొన్న అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీ నుంచి ఎంఏయుడి డిపార్ట్మెంట్ నుంచి జీఓఏపీ కింద విజయవాడ మెట్రోకి, అంతేకాకుండా విశాఖపట్నం మెట్రోకి కూడా నిధులు కేటాయించే విధంగా, అంటే సర్వే మళ్ళీ అప్పుడెప్పుడో చేసిన సర్వే మళ్ళీ రీసర్వే చేయాలని, ఆ సర్వేని నిమిత్తం కాంట్రాక్ట్ సంస్థని ఒప్పందం కుదిర్చి వారికి ఫైనాన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళు నివేదిక పూర్తి చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి అతి త్వరలో 2 నగరాలలో మెట్రో కూడా రాబోతుంది. వీటన్నిటికీ తోడు మొన్న ఈ బస్ సేవ కింద అర్బన్ మినిస్ట్రీ నుంచి సుమారుగా 750 బస్సులు, అంటే ఈ ఎక్కడో మెట్రో నగరాలకు ఇచ్చే బస్సులు మనం చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్, ఢిల్లీ, కల్కటా, చెన్నై ఇటువంటి నగరాలకు ఇచ్చే బస్సులు 750 బస్సులు మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ బస్సులు ఉండాలని 11 పట్టణాలకి మనం 750 బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. 700 అమరావతి, అనంతపూర్, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ అండ్ విశాఖపట్నానికి మినిమం పెద్ద సిటీలకి 100, చిన్న సిటీలకి 50 చొప్పున కేంద్ర ప్రభుత్వం బస్సులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఛార్జింగ్ స్టేషన్ కూడా బస్సులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఏపీఎస్ఆర్టీసీ వారు మనం స్థలం ఇస్తే 60% కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా కేబుల్ వైర్ రన్ చేసేదానికి మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో వారు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాం. మనం చూస్తే ఎప్పుడూ కూడా వారు ఢిల్లీ వచ్చిన కాడి నుంచి నిరంతరం ఎవరో ఒకరిని కలవటం, ఏదో ఏమేమి పథకాలు ఉన్నాయో కూడా ఆలోచించడం. ఇవాళ మార్చి 31 లోపల
ఏమేమైతే పథకాలకి డబ్బులు కొన్ని రాష్ట్రాలు తీసుకోకుండా వెనక్కి వస్తున్నాయో ఆ పథకాలకి డబ్బులు ట్యాప్ చేసే విధంగా ఎంపీలని కానీ సెక్రటరీస్ని కానీ కోఆర్డినేషన్ చేసి రేపటి నుంచి మండే నుంచి అక్కడ అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడైతే నిధులు బ్యాక్ వచ్చినాయో ఆ నిధులు రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. నేను కూడా అర్బన్ అండ్ జలశక్తిలో కొత్తగా ఈ 2 శాఖల్లో కూడా నాకు కూడా బాధ్యత అప్పగించడం జరిగింది. ఈ అంతకుముందు ఉన్న డిఫెన్స్, హోము, సివిల్ ఏవియేషన్ కాకుండా ఈ 2 కూడా చూడటం జరుగుతుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లే విధంగా చేస్తాం.